అవిధ్యాయీత ఓంకారమనే ధ్యానించాలి. అవిధ్యాయీత ఓంకారమనే ధ్యానించాలి. బాహ్య విషయేభ్య ఉపసంహృత్య అంతఃకరణం సమాహిత చిత్త. ఎలా చింతించాలంటే బయటి విషయాల చింతనని అంతఃకరణం నుండి విడిచి విషయేభ్య ఉపసంహృత్య అంతఃకరణం నుంచి బాహ్య విషయాలన్నీ వదిలిపెట్టి సమాహిత చిత్త సమాహిత చిత్తుడై ఉండాలి. సమాహిత చిత్తుడంటే అంతఃకరణని ఆత్మీయందు నిలిపి ఉంచాలి. భక్త్యావేశిత బ్రహ్మభావ ఓంకారే. ఓంకారమే పరబ్రహ్మతత్వమని పరమభక్తితో నమ్మకంతో దాని అందే భావనాత్మక పూర్వకంగా మనస్సుని పెట్టాలి. ఆత్మప్రత్యయ సంతానే అవిచ్ఛేదో. ఇక్కడ ఓంకారమే నా ఆత్మ అదే నేను, ఓంకారమే నా ఆత్మ అదే నేను, ఓంకారమే నా ఆత్మ అదే నేను అనే అవిచ్ఛేద పరిచయంతో ఉండాలి. అదే నేను, ఆ ఓం అనే అక్షరమే నా ఆత్మ అదే నేను, అది ఓం అనే అక్షరమే నా ఆత్మ అదే నేనని ఉండాలి. భిన్న జాతీయ ప్రత్యాంతర అఖిలీకృతో అని. భిన్న జాతీయ ఇంకా మిగతా ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో అంతఃకరణ వృత్తులు ఏవైతే ఉంటాయో అవి ఆ ప్రత్యయాలకి దూరంగా ఉండాలి. ఆ ప్రత్యయాలకి అఖిలీకృత దూరంగా ఉండాలి. నిర్వాతస్థ దీప శిఖాసమో అభిధ్యాన శబ్దార్థ. గాలి లేని చోట ఉన్న దీపపు శిఖ ఎలా ఉంటుందో, దీపం కాదు దీపపు శిఖ, ఇంత దీపం కదలపోవచ్చు, శిఖ కూడా కదలకుండా ఏ రకంగా ఉంటుందో దీపపు శిఖ ఆ రకంగా చిత్తం స్థిరంగా ఉంచేదాన్ని ఇక్కడ అవిధ్యాన అనే శబ్దాన్ని వాడారు ఈ యొక్క మంత్రంలో అని భాష్యకారులు చూపించారు. ఈ రకంగా ఏకాగ్రతతో ధ్యానించడానికి ముందు ఓంకారం యొక్క ఒక్కొక్క మాత్రని ఆ ఉ మా అనే మాత్రలు ఏవైతే ఉన్నాయో అర్థం యందు అవి ఏ ఏ భావాలకు ప్రతినిధులుగా ఉన్నాయో దాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఆ అంటే జాగ్రత్త అవస్థ, ఆ అని నోరు తెలుస్తాం, మొత్తం నోరు తెరిచి ఆ అంటాం అంటే జాగ్రత్త అవస్థ, మొత్తం ప్రపంచమంతా. ఊ అంటే అటు సుషుప్తి కాదు, ఇటు మెలకువ కాదు. ఊ అంటే స్వప్నం. మా అంటే ఆ అనే జాగ్రత్త లేనిది, ఊ అనే స్వప్నము లేదు. మా సుషుప్తి, జాగ్రత్త స్వప్నం రెండు మాలో లీనమయ్యాయి. మా ఆ ఊ మా ఓ అని మాలో లీనమయ్యాయి. ఆ ఊ మా రెండు లీనమయ్యాయి. ఆ ఓం అని అన్నప్పుడు ఆత్మే నేనై ఉన్నాను అని భావన చేయాలి. మకారం ఆత్మే నేనై ఉన్నాను, ఆ ఊ రెండు కూడా ఆత్మలో లీనమయ్యాయి, ఆత్మ అదే నేనై ఉన్నాను, ఓం లక్షణమే నేనున్నాను. ఈ రకంగా తెలుసుకొని ప్రశ్నోపనిషత్తు ఈ రకంగా చెప్పబడింది అని. ఆపన బాగుందా?